రారా అల్లుడు పార్టీ మీటింగ్ ఉంది పోదా నాకు పడవచ్చు నేను రాను రేపు రాలే బిర్యానీ పెట్టిస్తా పోదా అట్నా ముందర పోలీసులను మన దగ్గర హెల్మెట్ కూడా లేదు. యూత్ లీడర్ ఇక్కడ వాళ్ళే మన ఎవరు ఆపేది. హెల్మెట్ లేదు, లైసెన్స్ ఆర్స్ చూపి. నాకేం చే ఎవరు అనుకున్నా నేను నువ్వెవరో నీకే తెలుదా? అయితే నాకు కూడా తెలుసు. లైసెన్స్ ఫస్ట్. అంత మాట యూత్ లీడర్ ఎక్కడ? నేను యూత్ లీడర్ అయితే ఏంది? ఫస్ట్ పండి పక్కన పెట్టేది లేదు. నువ్వు పార్టీ లీడర్ ఏందన్నా? మా కానిస్టేబుల్ చీకేసిన చికెన్ ముక్కలు అక్కడ ఉండవు. మా ఎమ్మెల్యే సార్ తో మాట్లాడదు. హలో ఎమ్మెల్యే సార్ గారు, ఫోన్ మాట్లాడాయా? హలో సార్. నమస్తే సార్. నమస్తే గానీ వాళ్ళు మన వాళ్ళే ఉంది. అది కాదు సార్, వాళ్ళకి హెల్మెట్ లేదు, లైసెన్స్ లేదు, ఆర్సీ లేదు. ఎట్లా వదిలేమాట? అవన్నీ కాదు, వాళ్ళంతా మన వాళ్ళే, వదిలే. సరే సార్. అయితే చూడాలుడు అట్లుంటది మనతోని. నువ్వు గ్రేట్ మావా. ఇంకెప్పుడు మారుతుందో ఈ సమాజం. ఎట్లుంది ఇప్పుడు? పర్లేదు సార్ బాగుంది. ఇప్పుడు ఎట్లుందా పది? పర్లేదు సార్ ఇప్పుడు బాగుంది. సరే జాగ్రత్త. మరి నేను ఆ రోజు చెప్పినట్టు హెల్మెట్ తీసుకోకండి, ఇట్లా జరిగేది కాదు కదా. సర్లే తీసుకోండి మీకోసమే. సరే థ్యాంక్ యూ సార్. కన్ఫర్మ్ ఈ సార్ వెళ్ళేటప్పుడు నేను మా హెల్మెట్ తీసుకుని బయలుదేరుతాను సార్ ఎక్కడికైనా. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీరైనా కాదబ్బా, ఎవరైనా సరే బండి మీద వెళ్ళినప్పుడు కంపల్సరీ హెల్మెట్లు వాడండి. మేము కూడా మీకోసమే కదా చెప్పేది. నాకు వాడ తెలిసి తెలిసిన చెప్తా ఇట్లా అవుతుంది. ఈసారి వాడండి సరేనా? జాగ్రత్త. మరి పోయి సార్. మిత్రమా, గుర్తుపెట్టుకొని నీ మీద నీ జీవితమే కాదు, నీ కుటుంబ సభ్యుల జీవితాలు కూడా ఆధారపడి ఉంటాయి. అందుకనే రోడ్డు మీద ప్రయాణించేటప్పుడు కంపల్సరీ హెల్మెట్లు ధరించండి. మీ ప్రాణాలను కాపాడుకోండి. థ్యాంక్ యూ. జై హింద్.